తెలుగు ఫస్ట్ నెట్వర్క్ వచ్చి ఈ రోజు ఈ అవకాశాన్ని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఈ ఒక అద్భుతమైన సక్సెస్ తీసుకున్నారు. అతని టెస్ట్ మనీ ఇచ్చి నేను చెప్తే ఏం బాగోదు, అతని ద్వారా విందాం. ప్లీజ్ గ్రేట్ లీడర్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ గా మేడం గారు సెక్షన్ అయితే చెప్పారు ప్రోడక్ట్ నాలుగు. ఒకసారి మేడం గారికి గట్టిగా డైరెక్ట్ సెల్లింగ్ ఒక గొప్పతనం అందరికీ తెలియదండి, బాగా వివరించారు. అలాగే ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అద్భుతంగా వివరించారు. ఒకసారి మహేష్ గారికి గట్టిగా. ఈరోజు సెక్షన్ అయితే నాకు చాలా ఫిదా అనిపించింది, చాలా వండర్ఫుల్ గా ఉంది. మరి మీకు ఏమనిపించిందో మీ యొక్క మనసుని తెలుసుకుంటుంది. మైసెల్ఫ్ ఈశ్వరరావు అండి, గ్రౌండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. పార్వతీపురం నుంచి ఇక్కడికి 200 కిలోమీటర్ సార్. ఒక జాబ్ కోసం వచ్చానండి, ఇక్కడ జాబ్ చేశాను, సాటిస్ఫాక్షన్ దాకా ఇంకో జాబ్ చేశాను, అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దాకా. బట్ ఇంకేంటి అని చూశాను. అంటే ప్రతి ఒక్కరు అంటారు ఇక్కడ ఉన్నాం నెక్స్ట్ ఏంటి అంటారు సార్. అలా చూస్తే ఇక్కడ ఒక స్టార్ హోటల్లో క్యాషియర్ గా పనిచేశాను, దస్పల్ అనే హోటల్లో, మీ అందరికీ తెలుసు. అక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ గా, క్యాప్టెన్ గా, క్యాషియర్ గా చాలా పొజిషన్కి అయితే వెళ్ళానండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానంటే దాదాపు 13 సంవత్సరాల పైన కష్టపడ్డాను. ఈ 13 సంవత్సరాలు నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 13,000. ఎంతంటే 13,000. బట్ ఈ జాబ్ చేసిన ఈ 13 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జాబ్ చేసేవాడు ఎవడు కోటీశ్వరుడు అయితే కావట్లేదు. జీతం వస్తుంది, జీతంతో ఫ్యామిలీని అలా కంఫర్ట్ జోన్ లో గడుపుకుంటున్నారు, కానీ ఏమీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు డ్రీమ్స్ ఏవని. మరి ఎవరైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఎవరైనా ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నారంటే బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నాయి సార్. బట్ ఈ 13 సంవత్సరాల్లో నేను చాలా మంది చూశాను. ఈ సంవత్సరం బైక్ లో వస్తే నెక్స్ట్ ఇయర్ వస్తే కార్లో తిరుగుతున్నారు, ఈ సంవత్సరం రెంటెడ్ హౌస్ లో ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. ఎవరు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్. బట్ బిజినెస్ లో డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే అక్కడ రిజైన్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్గా ఒక బిజినెస్ పెట్టుకున్నానండి, ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాప్, ఊర్వశి దగ్గర. ఆ టైంలో నాకు ఈ యొక్క ఆపర్చునిటీ చెప్పారు. ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. కొత్తగా 10,000 పెంచింది. షాప్ మార్చుకుంటే లైఫ్ అక్కడ మారుతుందా? మీరు రకరకాల షాపింగ్కి వెళ్ళి ఉంటారు సార్, నా లైఫ్ మారిందా? బట్ ఏం చెప్పారంటే ఒక సండే మీటింగ్ ఉంది రండి అంటే ఇక్కడ నేను వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ప్రొడక్ట్ నాలజీ అన్ని చెప్పారు. బట్ అక్కడ లక్ష వస్తుంది, కారు వస్తుంది అన్నారు. ఎంత? లక్ష కారు. నేనేమో పిహెచ్డీ చేయలేదు, ఏమీ చదువుకోలేదు. లక్ష కారు అంటే మన మైండ్కి యాక్సెప్ట్ చేయండి సార్ నా. ఎందుకంటే చదువు ఆ టైంలో ఎవరికంటే సాఫ్ట్వేర్ అని లక్షలు వస్తాయని తెలుసు తప్ప ఇంకెవరికి రాలేదు. నేను చదువుకుంది ఇంటర్మీడియట్ లక్షలు వస్తాయా? అవుతాయా? బట్ ఆ టైంలో నాకు 20,000 30,000 వస్తే చాలు అనుకుని ఉన్న కంఫర్ట్ జోన్లో లక్ష కారంటే యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ చాలా మంది నేను ఈ ప్రోడక్ట్ వాడాను, ఈ ప్రాబ్లం తగ్గింది అని చెప్పగానే మన ఇంట్లో నేను ఎంత ప్రాబ్లం కరెక్ట్ అవుతుందా లేదా? అలా మా ఫాదర్కి గ్యాస్ట్రిక్ ఉండేది, నాకు గ్యాస్ట్రిక్ ఉండేది. మా పిల్లలు గ్రోతింగ్ చేసి అల్టిమేట్ రిజల్ట్ చూస్తానండి. మా మదర్కి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, మా పిల్లలకి ఇనుగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ అండ్ కుకింగ్ ఆయిల్. ఎవ్రీ 2 months ఒకసారి మురళీనగర్లో ప్రొడ్యూసర్ డాక్టర్ ఉంటారు, తీసుకెళ్లేవాడిని. ఎప్పుడైతే ఈ 3 ప్రోడక్ట్లు మార్చానో చాలా వండర్ఫుల్ రిజల్ట్ అయితే ఉన్నాయండి. ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీకు కష్టపడింది ఎవరి కోసం? ఎస్ సార్. వాళ్ళు హెల్తీగా ఉండాలి, బాగుండాలి అనుకుంటారా? ఖచ్చితంగా ఈ రోజు నుంచే నా 3 ప్రోడక్ట్లు మీ ఇంట్లో ఉండాలా. ఎక్కడికి వెళ్ళా 3 తీసుకెళ్ళండి. ఎంత హెల్తీగా ఉంటారంటే అంత హెల్తీగా ఉంటారండి. ఈ రోజు మేము 4 సంవత్సరాలు అవుతుంది కంప్లీట్ అయిపోయి, ఈ రోజు హాస్పిటల్ గట్టెక్కలేదండి. అంత వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎప్పుడైతే మంచి ప్రోడక్ట్లు ఉన్నాయో 10 మందికి చెప్పాలనిపిస్తుంది, మంచి అయినా చేయడానికి చెప్పాలనిపిస్తుంది లేదా? బట్ చెప్పాలి, నేను సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉన్నాను, ఉదయం నుంచి సాయంత్రం షాప్లో ఉంటే కానీ నా బిజినెస్ అవ్వదు. ఎస్ అన్న. బట్ అలాంటిది నేను బయటికి రాలేని పరిస్థితి. ఎవరు తెలియదు, మొగమాట, సిగ్గు, ఎవరు చెప్తే ఏమనుకుంటారేమో. బట్ నా దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది విన్నారు, కొంతమంది ఇలా 69 మందికి చెప్పాను. ఎంతమందికి? 69 మందికి చెప్పాను. ఎవరు వస్తాను చేద్దామన్నారు, బట్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు చెప్పే విధానం బాగోలేదో లేకపోతే ఏంటో తెలియదు, బట్ అనలేదు. కానీ కొంతమంది చేయడానికి ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ చూశారు. ఎవరికైనా పట్టి ప్రాబ్లం ఉంటే పేస్ట్ ఇవ్వడం, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కిట్ ఇవ్వడం, గ్యాస్ట్రిక్ ఉంటే గ్యాస్ట్రిక్ ఎప్పుడైతే ప్రోడక్ట్ ఇచ్చానో ఆ ప్రోడక్ట్ తిరిగి మాట్లాడించిందండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు ఉన్నాయి, వండర్ఫుల్ ప్రోడక్ట్లు ఉన్నాయి. బాగున్నాయంటే ఎవరైతే బాగున్నాయన్నారో వాళ్ళకి సండే తీసుకొచ్చి మీటింగ్లో కూర్చొని పెట్టడం. అందులో కొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడ్డారు. నాకు ఈ బిజినెస్లో లక్ష వస్తుంది, కారు వస్తుంది, అయినా సరే యాక్సెప్ట్ చేయలేదు. ఒక 10,000 రూపాయలు వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. ఎందుకు 10,000 రూపాయలు అంటే నా షాప్ రెంట్లు, కరెంట్ బిల్లు ఒక 10,000 అవుతాయి, అది వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. నా ఇన్కమ్ నాకు సరిపోతుంది అనుకుని ఉన్నాను. బట్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడ్డారు. నా ఇంటికి నేను కొనుక్కుంటే 234 రూపాయలు వచ్చింది. ఎక్కువ తక్కువ అండి? సరే ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మనం 5,000 10,000 బయట కొన్నా సరే ఎవరో రూపాయి మన అకౌంట్లో వేయడు. బట్ 234 రూపాయలు వచ్చింది. 2వ తారీఖు సన్మానం చేశారు. నా కంపెనీ నుంచి 750 రూపాయలు ప్రొడక్ట్ వోచర్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పనిచేస్తే మనకి ఎవరు కూడా సన్మానం పని ఫ్లవర్ ఇస్తారా? లేదు. బట్ ఇక్కడ 250 రూపాయలు ప్రోడక్ట్ నా ఇంటికి నేను 300 కొనుక్కుంటే వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. నేను ఎందుకు 10 మందికి చెప్పకూడదు చెప్పగా ఇందులో బ్రాంజ్గా 11,324 రూపాయలు వచ్చింది, సిల్వర్గా 15,000 వచ్చింది, గోల్డ్ డైరెక్ట్గా 22,000 వచ్చింది, 25,000
35,000 వచ్చింది. ఎప్పుడైతే ఈ 35,000 వచ్చిందో నాకు కాన్ఫిడెంట్ పెరిగింది, బిజినెస్లో నమ్మకం కలిగింది. నా షాప్ ఏదైతే ఉందో అది నెలల్లా పనిచేస్తే 20-30 వస్తుంది, ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటే 35,000 వస్తుంది. ఈ రెండింటికి టాలీ చేశానండి. 5 సంవత్సరాలు నా బిజినెస్ లో ఉంటే ₹1,00,000 నెలకు తీయగలలా తీయలేనా, వెస్టేజ్ లో ఉంటే తీయవచ్చా తీయకూడదా అని రెండింటికి టాలీ చేస్తే నా బిజినెస్ లో ఎక్కడ చూసినా కనిపించలేదు. నేను బాగా కష్టపడతా 20-30 ఎప్పుడూ వస్తుంది, బట్ అంతకు మించి ఇంకేలేదు. కానీ వెస్టేజ్ ఉంటే అవుతుందా లేదు చూసాను. రెండింటికి ఎప్పుడైతే టాలీ చేశానో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే ఇందులో ఉంది ఇన్కమ్ అని తెలుసుకున్న తర్వాత నా షాప్ ని సక్రదించేసాను. ఎప్పుడైతే సాక్రిఫైస్ చేశానో మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చింది. అందరూ జాబులు పడిపోయి, అన్ని బిజినెస్ పడిపోయి, అన్ని కొలప్స్ అయిపోయాయి. కానీ 2 బిజినెస్లు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. ఒకటి కిరాణా షాపు, 2 మెడికల్ షాప్. ఉన్నాయా లేదా? ఆ టైంలో ఉన్నాయా లేదా? డబ్బులు ఉన్నాయా లేకపోయినా 2 వాడాం లేదా? కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే అందరికి అవగాహన వచ్చిందండి. ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టారు. నా బిజినెస్ పెరుగుతూనే ఉందండి. 40, 45, 50, 55, 65,000 వచ్చింది. ఎప్పుడైతే 65,000 వచ్చిందో ఈ బిజినెస్ లో స్టార్ అయితే మన కంపెనీ ఏమిస్తుంది? కార్ ఫండ్ ఇస్తుంది. నేను ఇంతకు ముందు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు మా ఊర్లో ఫ్రెండ్స్ కి చుట్టాలకి చెప్పాను, నేను ఈ వెస్టేజ్ లో కార్ కొంటాను, ఇన్కమ్ తీసుకుంటానంటే నవ్వారు, ఎగతాలు చేశారు. బట్ ఆ రోజు డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ సంక్రాంతికి వస్తే నేను కార్లో వస్తాను, లేకపోతే రాను. నా ఫ్రెండ్స్ కి శబ్దం చేశాను. ఆ తర్వాత సంక్రాంతికి నేను నరేష్ గారు ఇక్కడే కార్లు ఓపెన్ చేశాము. 8వ తారీఖు ఓపెన్ చేశాను. 12వ తారీఖు 4 రోజులు డ్రైవింగ్ నేర్చుకుని 12వ తారీఖు ఊరు వెళ్ళానండి. అది కాన్ఫిడెంట్ అండి. ఎప్పుడైతే కార్ వచ్చింది చాలా హ్యాపీ అనిపిస్తుంది. బిజినెస్ పెరగడం మొదలు పెట్టిన తర్వాత నా ఇన్కమ్ 70, 75, 80, 90, 97 ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ ఈ రోజు హౌస్ ఫండ్ కూడా ఈ కంపెనీలో తీస్తున్నాను. కార్ ఎక్కడ పెడతా పెట్టేస్తామా? పెడితే ఎలా ఉంటుంది? 10 లక్షలు కార్ పెడతావా? కంపెనీ ఏం చెప్తుందంటే, బాబు కారు కొన్నావు, కారు పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి కదా, క్రౌన్ అవ్వు, మంచి హౌస్ ఫండ్ ఇస్తాను అంటుంది. ఈరోజు హౌస్ ఫండ్ తీసుకుంటున్నాను, హౌస్ ప్లాన్ చేస్తున్నాను. బాగుందా లేదా? నా షాప్ లో చాలా మందికి పాస్పోర్ట్లు అప్లై చేశానండి. నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు. ఎందుకంటే అదర్ కంట్రీస్ ఎక్కడికి వెళ్తే తిరిగి ఈ లోకల్లో తిరుగుతాం. వేస్తాను అదర్ కంట్రీస్కి వెళ్తామని ఊహలేదు. కానీ వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా మేము థాయిలాండ్ ఇవన్నీ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. రేపు 3వ తారీఖుని ఎక్కడికి వెళ్తున్నాం? ఫిబ్రవరి 3 దుబాయ్ వెళ్తున్నామండి. దుబాయ్ నుంచి మళ్ళీ క్రూజ్, ఖత్తర్ ఇవన్నీ తిరిగి వస్తాయి. ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. 10,000 రూపాయలు పనిచేస్తాను నేను, 20,000 కోసం బిజినెస్ పెట్టాను. బిజినెస్ లో కాంపిటీషన్ ఎక్కువ. సార్ ఆల్రెడీ చెప్పారు, ఈ పక్కన షాప్ పెడితే ఇంకో షాప్ వస్తుంది లేదా. బట్ నేను 100 రూపాయలు పొందే వస్తువు నా పక్కన 90 రూపాయలు బదులు పెట్టాను. నాకు తొక్కుతున్నట్లా గెలిపిస్తున్నట్లా. కానీ వెస్టేజ్ లో ఈయన గెలిపిస్తే నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తే ఇంకొకరు గెలుస్తారు. ఎసారా ఇక్కడ చెయ్యూత్ ఇస్తారండి. అంత మంచి బిజినెస్, వండర్ఫుల్ బిజినెస్. కంపెనీ ఏం చెప్తుందంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నేనేం చెప్తున్నానంటే, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకుంటారో మీ లైఫ్ స్టైల్ మారుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈయనకుందా? ఆయనకుందా? నాకుందా? మరి మీకు కూడా ఉందా లేదా? ప్రతి ఒక్కరు జస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఏదైతే ఉందో అది జస్ట్ ఈ యొక్క ఫాలో అవ్వండి. ఎవ్రీ సండే ఇక్కడ మీటింగ్స్ అవుతాయి. మీరు వచ్చారు, ఒక ఇద్దరిని తేవచ్చా సార్? 2 మెంబర్స్ తేవచ్చా? ప్రతి సండే 2 మెంబర్స్ తీసుకోండి. అది అంచెలంచెలుగా పెరుగుతుంది. నేను జాయిన్ అయినప్పుడు ఒక్కనే జాయిన్ అయ్యాను. ఈరోజు 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. బాగుందా కదా? జాబ్ చేశాను, ఎవరికి అవకాశం ఇవ్వలేకపోయాను. బిజినెస్ పెట్టాను, 1 పర్సన్కి అవకాశం ఇచ్చాను. అది జస్ట్ లిమిటెడ్, ఒక 5,000 రూపాయలు శాలరీ ఇవ్వగలిగాను. ఈరోజు వెస్టేజ్ లో నేను కార్ కొన్నాను, నా టీంలో కార్లు ఆల్రెడీ తీసుకున్నారు. నేను క్రౌన్ అయ్యాను, నా టీంలో క్రౌన్ డైరెక్టర్ ఉన్నారా లేదా? ఎసాను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని బిలీవ్ చేయండి. అద్భుతమైన సిస్టమ్. 1 or 2 years లో మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆమోదిస్తుంటే వండర్ఫుల్ బిజినెస్. ఇండియాలో నెంబర్ 1 ఉంది. ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఇండియన్ కంపెనీ రారాజుగా ఎదుగుతుంది. ఎసాను అటువంటి వండర్ఫుల్ మేనేజ్మెంట్ ఇచ్చిన మనం ఒకసారి గౌతమ్ బాలి గారికి ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు దీన్ని సిస్టమ్ తెలుసుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ.